అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. గుడ్ మార్నింగ్ అన్నయ్య. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెడుతున్న ఆ అక్కా తమ్ముళ్లలో తమ్ముని ఉద్దేశించి అన్నాను నేను. గుడ్ మార్నింగ్ కిరణ్. ఒక్క మాట అంటాను, ఏమనుకోగా సూటిగా అడిగాడు నన్ను కేశవ. ఏమీ అనుకోను, చెప్పండి. నేను నీకు కాన్వెంట్లో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇలా అన్నయ్య తమ్ముడు అనేటువంటి వరుసలు నాకు నచ్చవు. నా పేరు కేశవ, కానీ నాకన్నా చిన్నవాడివి కదా, ఏదైనా గౌరవవాచకం ఉంటే బాగుంటుంది అన్నాడు నాతో. ఓ, నీ పెన్ను ఒకసారి ఇవ్వరా, నేను సంతకం పెట్టి ఇచ్చేస్తాను అని అతనిని అడిగింది అతని అక్క రాజేశ్వరి. కాన్వెంట్కి వచ్చేటప్పుడు పెన్ పర్సులో వేసుకోవాలని తెలియదా? ఇదిగో పక్కనే ఉన్నాడుగా నీ తమ్ముడు, అతనిని అడిగి తీసుకో అనేసి విసురుగా వెళ్ళిపోయాడు కేశవ. ఒక తల్లికి పుట్టిన పిల్లలం, నేనేదో నీకు విషం పెట్టినట్లు అలా మాట్లాడతావేమిట్రా బాబు అంది రాజక్క తన భూతద్దాల కళ్ళజోడు తీసి చీర కొంగుకు తుడుచుకుంటూ. పోనీలే అక్క, నా పెన్ తీసుకుని సంతకం పెట్టేయండి. నేను సంతకం పెట్టేసి ఆ పెన్ను ఇస్తూ రాత్రి డైరీ రాసుకుంటూ అందులో మర్చిపోయినట్టున్నాను కిరణ్. మా అమ్మకి చెల్లికి నాకు వాడొక్కడే మగదిక్కు. మా చెల్లికి ఎంత బాగా చూస్తాడో ఏమిటో, నేనంటే మాత్రం విరుచుకుపడిపోతాడు. ఎందుకు అర్థం కాదు అని పెన్ తీసుకుని సంతకం పెట్టి తిరిగి నాకు ఇవ్వబోయింది. ఉంచుకో అక్క, పిల్లలకి హోంవర్క్ డైరీ రాసి ఇవ్వాలిగా అన్నాను. ఇంతలో మిగతా టీచర్లు రావడంతో మేమిద్దరం ప్రధానోపాధ్యాయులు వారి గది నుంచి బయటికి వచ్చాం. హాసినిని తీసుకురాలేదా అడిగింది రాజక్క. నీ క్లాసులో కూర్చోబెట్టి వచ్చాను, లంచ్లో కలుస్తాను అన్నాను. సరేరా అంది అక్క నాతో. నేను మా జెంట్ టీచర్స్ రూమ్ వైపు వెళ్ళిపోయాను. స్టాఫ్ రూమ్లో నా సీనియర్లు అందరితోనూ కేశవ అంటున్నాడు. వెధవ బీఎస్సీ బీఈడీ కూడా ఒక చదువే. ఈ కొత్తగా వచ్చిన కిరణ్ చిన్న క్లాసులో పిల్లలకి అత్యద్భుతంగా లెక్కలు చెప్పిస్తున్నాడట. వాళ్ళకి బాగా అర్థమైపోతున్నాయట. నేను లెక్కంతా పూర్తిగా చెప్పేసి వాడు ఎక్కించుకోకుండానే చెరిపేస్తాడంట. పైగా అన్నయ్య అంటూ వరుసలు కలుపుతున్నాడు. అలా వరుసలు కలపకు అని వార్నింగ్ ఇచ్చి వచ్చాను. పిల్లకాకి, ఎవడి టాలెంట్ వాడిది. నిజమే, ఎవడి టాలెంట్ వాడిది అని అనుకుని తిన్నగా క్లాస్ రూమ్కి వెళ్ళిపోయాను నేను. మధ్యాహ్నం ఇంటర్వెల్లో నా టిఫిన్ బాక్సుల బ్యాగ్ తీసుకుని రాజక్క రూమ్లోకి వచ్చాను. నాకు 10 రోజుల క్రితం ఈ కాన్వెంట్లో ఉద్యోగం రావడంతో చేరిన మర్నాడే అన్నయ్య కూతురు హాసినిని ఎల్కేజీలో చేర్పించాను. నేను ఎలానూ వస్తాను కాబట్టి నా సైకిల్ మీద హాసినిని తీసుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్లకుండా లంచ్ బాక్సులతోనే కాన్వెంట్కి వచ్చేస్తాను. నేను వెళ్ళేటప్పటికి రాజక్క తన పక్కన హాసినిని కూర్చోబెట్టుకుని అప్పుడే కలిపిన అన్నం ముద్ద నోట్లో పెడుతోంది. నువ్వు రోజు అలా దానికి అన్నం పెట్టేస్తే నేను తెచ్చిన బాక్స్ ఏం చేయనక్క అని అడిగాను నవ్వుతూ తన పక్కన కూర్చుని, బాక్సులు తీసి ఓపెన్ చేస్తూ. నోరు ముయ్యరా, చంటి పిల్లకి ఒక ముద్ద పెట్టాను. చిన్నపిల్లని ఎదురుగా కూర్చోబెట్టుకుని నేను అన్నం తినేస్తానా అంది రాజక్క. నోట్లో పెట్టిన ముద్ద నమలకుండా కళ్ళు పెద్దవి చేసి నాకేసి చూసింది హాసిని. నువ్వు తినమ్మా, మీ టీచర్ గారిని ఏమీ అననులే అని తన బాక్సులో పెరుగు అన్నం పైకి కిందకి కలిపి స్పూన్ వేసి ఇచ్చాను హాసినికి. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాం. 3 ముద్దల అన్నం వదిలేసింది. కడుపు నిండా అన్నం తినకపోతే నీరసం రాదు, నా కొంచెం తినేయమ్మా అంది రాజక్క. ఏమనుకుందో ఏమో, హాసిని మాట్లాడకుండా తినేసింది. మా టీచర్ గారు చెప్పినవన్నీ రాసేసావా బాక్సులు సర్దుతూ అడిగాను హాసినిని. టీచరు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని నా చెయ్యి పట్టుకుని ఎలా రాయాలో 2 సార్లు రాసి చూపించేశారు. నేను అన్నీ చూడకుండా రాసేశాను చిన్నానా అంది హాసిని గుండ్రంగా కళ్ళు తిప్పుతూ. అవునరా, తను ఇలా చూస్తే అలా పట్టేస్తుంది. ఇదే పద్ధతి ఇంట్లో కూడా కొనసాగిస్తే పునాది బాగా పడుతుంది అంది రాజక్క. సరే అక్క, మా వదినతో చెప్తాను, క్లాస్కి టైం అయింది వెళ్తున్నాను అని చెప్పేసి వచ్చేసాను. సాయంత్రం స్కూలు అయిన తర్వాత హాసినిని ఇంట్లో దిగబెట్టి హోమ్ ట్యూషన్కి బయలుదేరాను. దారిలో రాజక్క ఒక్కతి నడుచుకుంటూ వెళ్తూ రైల్వే స్టేషన్ వైపు వెళ్తోంది. ఏమిటి అక్కవా, ఒక్కతివే వెళ్తున్నావు? అన్నయ్య వెళ్ళిపోయాడా? సైకిల్ దిగుతూ అడిగాను. వాడు నాతో ఎప్పుడూ కలిసి రాడురా. నేను 6 గంటల ప్యాసింజర్కి ఇంటికి వెళ్ళిపోతాను. వాడు స్నేహితులందరితోటి తిరిగి 8 గంటల ప్యాసింజర్ ఇంటికి వస్తాడు. మన స్కూల్ నుంచి సగం దూరం దారి వరకు 2 టీచర్లు వస్తారు. వాళ్ళు వాళ్ళ సందుల్లోకి వెళ్ళిపోయాక నేను స్టేషన్కి వెళ్ళిపోతాను. ఇంతకీ నువ్వెక్కడికి బయలుదేరావురా అడిగింది రాజక్క. 3 రోజుల క్రితం 7వ తరగతి ఇల్లు చదువుతున్న ప్రమీల వాళ్ళ అమ్మగారు హోమ్ ట్యూషన్ చెప్పమని కబురు చేశారక్క. మంచి రోజని నిన్న వెళ్ళాను. ఇవాళ 2వ రోజు. నేను వచ్చి రైలు ఎక్కించనా అడిగాను. రాజక్క పకపకా నవ్వేసింది. నిత్యం చచ్చేవాడి కోసం ఏడిచేది ఎవరు అని ఒక సామెత. 3 ఏళ్ల నుంచి రోజు నాకు ఇది మామూలే. నా వల్ల నువ్వు ట్యూషన్కి లేటుగా వెళ్ళకు, మాట పడతావు. మన ఉపాధ్యాయులకు కావాల్సింది సమయపాలన. జాగ్రత్తగా చూసుకుని సైకిల్ తొక్కు. స్కూటర్ వాళ్ళకి, కార్ల వాళ్ళకి సైకిల్ తొక్కే వాళ్ళు కనిపించరు అంది. సరే అక్క, జాగ్రత్త, రేపు కలుద్దామని చెప్పి సైకిల్కి ముందుకు సాగిపోయాను నేను. బీఈడీ పూర్తయ్యాక ఈ మధ్యనే కొత్తగా కాన్వెంట్లో చేరాను. మేనిఫెస్టోలో ఉపాధ్యాయుల పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పిన హామీలకి ఆ కరపత్రాల్లోనే చెదలు పట్టడం అతి సాధారణమే.
రాజక్క, కేశవ ప్రతిరోజు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం నుంచి వస్తారు. ఉదయం ప్యాసింజర్కి వచ్చి సాయంత్రం ప్యాసింజర్కి వెళ్ళిపోతారు. హాసిని తరగతి టీచర్గా రాజక్క పరిచయం అయ్యాక అక్క ద్వారా కేశవ కూడా పరిచయం అయ్యాడు. అతను ఎంఎస్సి ఎంఈడి చేశాడు. కేంద్రీయ విద్యాలయంలో టీజీటీగా పోస్టు కొట్టాలని అతని ఉద్దేశం. అతనికి డిగ్రీ స్థాయి వాళ్ళంటే చాలా అసహ్యమని అతని మాటలను బట్టి అర్థమైంది. హై స్కూల్లో అతను పెద్ద తరగతులకు, నేను చిన్న తరగతులకు లెక్కల టీచర్లం. ఉదయం ఇంట్లో ట్యూషన్స్, సాయంత్రం హోమ్ ట్యూషను, పగలల్లా కాన్వెంటు, ఇవన్నీ నా బోధనకు మెరుగుపెట్టే సాధనాలు అయ్యాయి నాకు. ఆ మర్నాడు అనుకోకుండా మధ్యాహ్నం 11 గంటలకు ఉధృతంగా వాన రావడం, 1 గంట వేళ తగ్గుముఖం పట్టడంతో కాన్వెంటుకు మధ్యాహ్నం సెలవు ప్రకటించి పిల్లలందరినీ ఇళ్లకు పంపేశారు ప్రధానోపాధ్యాయులు. నేను, హాసిని, రాజక్క లంచ్ చేసేసాము. కేశవ తన ఫ్రెండ్స్తో ఎప్పుడో వెళ్ళిపోయాడు. కిరణ్, నాకు అప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదురా, మన ఇద్దరం ఏదైనా సినిమాకి వెళ్దాంరా, మా ఊళ్ళో సినిమా హాల్స్ ఉండవు. మ్యాట్నీకి సినిమాకి వెళ్ళి సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోతాను, నన్ను ఏదైనా సినిమాకి తీసుకువెళ్ళరా జాలిగా అడిగింది రాజక్క. అయితే మా ఇంటికి వెళ్దాం రక్క అని హాసినితో నేను రాజక్కని మా ఇంటికి తీసుకువెళ్ళి అమ్మకి వదినికి పరిచయం చేశాను. సినిమా టైం అవుతూ ఉండగా రాజక్క నేను రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న సినిమా హాలులో చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాం. ఆ సందర్భంలో తన కుటుంబ విషయాలు చెప్పింది రాజక్క. వాళ్ళ నాన్నగారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించారట. ఫ్యామిలీ ఫంక్షన్, 2 ఎకరాల పొలం మీద వచ్చే ఆదాయంతో వాళ్ళ అమ్మగారు, తాను, కేశవ తమ చెల్లెలు గడుపుకొస్తున్నారట. కేశవ కన్నా రాజక్క 4 ఏళ్లు పెద్దదట. తాను ఉండగానే ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయగలనో లేదో అని వాళ్ళ అమ్మగారు దిగులుతో మంచం పట్టారట. కనీసం ఆమె మందులకైనా వస్తాయని తాను కేశవని బతిమలాడి ఈ కాన్వెంట్లో చేరిందట. వాళ్ళ చెల్లెలు డిగ్రీ పూర్తి చేసి మంచంలో ఉన్న తల్లికి సాయంగా ఉంటోందట. ఇంట్లో మిషన్ కుడుతుందట. సినిమా అయిపోయాక తనని జాగ్రత్తగా రైలు ఎక్కించేశాను నేను కాన్వెంట్లో చేరి 3 నెలలు పూర్తి అయ్యింది. రాజక్క, కేశవ వాళ్ళిద్దరూ ఆ రోజు కాన్వెంట్కి రాలేదు. వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారో పాపం అనిపించింది నాకు. మరుసటి రోజు రాజక్క వస్తూనే నాకు స్వీట్ అందించి చెప్పింది, పెళ్ళి కుదిరిందిరా కిరణ్, మీ బావగారు దేవాదాయ శాఖలో ఆఫీసర్గా చేస్తారు. మరే 10 రోజుల్లోనే పెళ్ళి అయ్యాక కూడా నేను ఈ ఉద్యోగం మానను అని మీ బావగారితో చెప్పాను. ఆయనే ఈ ఊరు నుంచి రోజు ఉద్యోగానికి వెళ్ళి వస్తానన్నారు. ఈలోగా నాకు ఎక్కడైనా ఒక గది ఉన్నా ఇల్లు అద్దెకు వెతికి పెట్టు అంది రాజక్క. అభినందనలు తెలిపి సరే అన్నాను. రాజక్క పెళ్లి వాళ్ళ ఊరి సీతారాముల దేవాలయంలో ఆర్భాటాలు లేకుండా సాంప్రదాయబద్ధంగా సింపుల్గా జరిగింది. రాజక్క నన్ను పరిచయం చేస్తూ నాతో తన అనుబంధాన్ని బావగారికి చెప్పింది. ఒక కొమ్మకు పూసిన పువ్వులం నేను, కేశవ అయితే ఒక కొమ్మకు పూయని పువ్వులం మేమిద్దరం అని రాజక్క నన్ను పరిచయం చేసింది. అద్దె తమ్ముడు అని చెప్పొచ్చుగా అని తన జోకికి తానే నవ్వేశాడు ఆయన. అక్క, నీకో శుభవార్త, మీకు ఇల్లు దొరికేసింది. ఎక్కడో ఎందుకు, హాసిని టీచర్ గారని మన ఇంట్లోనే హౌస్లో ఉండమనరా, వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే అద్దె ఇమ్మను, ఇవ్వకపోయినా మనకు వచ్చే నష్టమేమీ లేదు అని అమ్మ చెప్పిన మాటలు చెప్పాను. బావగారైతే తెగ సంతోషపడిపోయారు. 16 రోజుల పండగ వెళ్ళాక మంచి రోజు చూసుకుని మా ఇంట్లో అద్దెకి దిగారు రాజక్క దంపతులు. వాళ్ళ అన్యోన్యత చూసి లేటైనా ఘాటైన మొగుడే దొరికాడు మీ రాజక్కకి అంది అమ్మ సంతోషంగా. రాజక్కకి పెళ్ళైన వారం రోజులకి కేశవకి కేంద్రీయ విద్యాలయంలో టీజీటీ పోస్ట్ వచ్చి తల్లిని చెల్లిని ఉద్యోగం వచ్చిన ఊరికి తీసుకెళ్ళిపోయాడట. బావగారు ఉదయం రైలుకి ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం రైలుకి ఇంటికి వచ్చేవాడు. తాను కాన్వెంట్లో పనిచేసిన జీతం బావగారికి ఇస్తే నీ డబ్బు నీ ఇష్టమైనట్లు వాడుకో అని చెప్పారట. బావగారు, ఒరేయ్ కిరణ్, ఈ డబ్బులు పెట్టి నీ చేత్తో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టరా, నాకు సంతకం పెట్టడం తప్ప మరి ఏమీ రాదు అంది రాజక్క. రాజక్కను తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాను. వాళ్ళ పెళ్లి సంవత్సరం పూర్తవకుండానే బావగారికి అన్నవరం ట్రాన్స్ఫర్ అయ్యింది. రాజక్క కోరిక మీద వాళ్ళ సామానుతో సహా ఆ ఊరు తీసుకువెళ్ళి దింపి సత్యదేవుని వ్రతం దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన నాకు ప్రభుత్వ ఉద్యోగం రావడం, ఆ మరుసటి నెలలోనే నా వివాహం కూడా జరిగిపోయింది. రాజక్క బావగారు పెళ్లికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ రాజక్కని బావగారిని నేను మళ్ళీ చూడనే లేదు. ఎవరి హడావుడి వారిది. నేను ఉద్యోగ విరమణ చేసి ఏడాది అవుతుంది. ఒకరోజు పేరు లేని ఫోన్ వచ్చింది. ఒరేయ్ కిరణేనా మాట్లాడేది? నేనురా రాజక్కని. ఆ కంఠంలో ఆనందంతో పాటు ఉద్రేకం, దుఃఖం అన్నీ కనిపించాయి నాకు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత రాజక్క కంఠం విని నా కళ్ళల్లో కూడా ఏ ఆప్యాయత వల్లో తెలీదు నీళ్లు గిర్రున తిరిగాయి. 1:46 నిమిషాలు మాట్లాడింది. కిరణు, ఎలా ఉన్నావురా? నువ్వే మాట్లాడొద్దురా, నేనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం కేశవ దగ్గరే ఉంటున్నానురా. అమ్మ అనారోగ్యంతో చనిపోయిందిరా. అది చూసి బెంగపెట్టుకుని చెల్లి కూడా పెళ్లి కాకుండానే చచ్చిపోయిందిరా. మీ బావగారు 2 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యాక వాళ్ళ సొంత ఊరు వచ్చేసాం.
ఈ ఊళ్ళో కూడా కాలక్షేపం కోసం కాన్వెంట్లోనే పనిచేశానురా నేను. కాన్వెంట్లో నేను చదువు చెప్పే పిల్లలే నా పిల్లలు అనుకోవడం వల్లనేమో దేవుడు మాకు సంతానం ఇవ్వలేదురా. ఏడాది క్రితం ఒకరోజు పొద్దున గుండెపోటు వచ్చి నీకు ఏ తోడు లేకుండా చేసి వెళ్ళిపోతున్నాను రాజా. నువ్వు ఉండడానికి నా వారసత్వంగా వచ్చిన ఇల్లు ఒకటి నీకు అప్పగించి వెళ్ళిపోతున్నాను. నాకు ఇంకా నీతో కలిసి బతకాలని ఉంది రాజా అని మాట్లాడుతూనే నా చేతుల్లోనే ప్రాణం వదిలేశారురా మీ బావగారు అని ఎన్నెన్నో విషయాలు చెప్పి చివరగా తమ్ముడి ఆత్మీయత ఒక కడుపున పుట్టకపోయినా నీ వల్ల పొందానురా. ఒక్కతిని ఆ ఇంట్లో ఉండలేక ఆ ఇల్లు అమ్మేసి నువ్వు ఆనాడు ఓపెన్ చేయించిన బ్యాంక్ అకౌంట్లోనే ఆ డబ్బు వేసుకుని ప్రస్తుతం కేశవ దగ్గరే ఉంటున్నానురా. దురదృష్టం నన్ను వెక్కిరిస్తూనే ఉందిరా. కేశవ 15 రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. నా మరదలో నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని నిర్దాక్షిణ్యంగా చెప్పింది. ఈ ప్రపంచంలో నాకు ఇంకెవరూ దిక్కులేరు. నీ ఫోన్ నెంబరు ఆయన డైరీ వెతికితే అడుక్కునేవాడికి వజ్రం దొరికినట్టు నాకు దొరికింది. నువ్వు ఒకసారి మీ ఆవిడతో మాట్లాడి నన్ను నీకు దగ్గరగా ఉండే ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించు. ఒకవేళ నువ్వు రాలేకపోతే చెప్పు, అప్పుడు నా నిర్ణయం నేనే తీసుకుంటాను అంది కన్నీళ్లతో. నా పిల్లలు అమెరికాలోనే ఉన్నారు. నా భార్యతో అన్ని విషయాలు వివరంగా చర్చించి మానవతా దృక్పథంతో ఒక నిర్ణయం తీసుకుని రాజక్క దగ్గరకు బయలుదేరాను నేను.